జగన్పై రాయి విసిరిన కేసులో నిందితులను పట్టించడానికి ప్రకటించిన నగదు బహుమానం ఫలించిందా? డబ్బుకు ఆశపడి తమ పక్కవారినే పట్టించేశారా? మరోవైపు పట్టుకున్న వారి ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తుంటే పోలీసుల నుండి సమాధానం ఎందుకు రావడం లేదు? మైనర్లను కూడా అదుపులోకి తీసేసుకున్నారా? అసలు వీళ్లే నిందితులని పోలీసులే డిసైడ్ చేసేస్తారా? సాంకేతిక ఆధారాలు కానీ సున్నితమైన అంశాలు కానీ పట్టించుకోరా? ఇంతకు ఎవరు ఎందుకు రాయి విసిరారు? అది ఎప్పుడు తెలిసేది? ఈ ఎపిసోడ్ సశేషమా? మరి దీనికి పులి స్టాప్ పడేది ఎప్పుడు? డబ్బుకు లోకం దాసోహం అనేది విజయవాడ పోలీసులు బాగా అర్థం చేసుకున్నట్టున్నారు. డబ్బును ఎరవేస్తే నిందితులు దొరుకుతారని మంచి ప్లాన్ వేశారు. ఏపీ సీఎం జగన్పై రాయి విసిరిన ఘటనలో నిందితులను పట్టిస్తే 2 లక్షలు ఇస్తామని ప్రకటించడం బాగానే వర్కౌట్ అయినట్లు తెలుస్తోంది. ఇటీవల విజయవాడ నగర ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్పై రాయి విసిరారు కొందరు ఆకతాయిలు. కరెంటు సరిగా లేకపోవడం, రాయి ఎక్కడి నుంచి వచ్చిందో సరిగా అంచనా వేయలేకపోవడం, అంతమందిలో రాయి విసిరిన వాళ్లను గుర్తించడం కష్టంగా మారింది. దగ్గరలోని సెల్ టవర్ నుంచి డేటా తెప్పించుకున్నారు. కాల్ డేటా పరిశీలిస్తే కొన్ని వేల మంది డేటా ఉండడంతో దీని ద్వారా సైతం నిందితులను కనిపెట్టడం కష్టంగానే భావించారు. ఈ క్రమంలో నిందితులను పట్టిస్తే 2 లక్షల రూపాయల బహుమతి ఇస్తామని పెద్ద ప్రకటన చేశారు పోలీసులు. దీంతో డబ్బు మీద ఆశ ఉన్న కొందరి పేర్లు చెప్పడం జరిగింది. వాళ్ళిచ్చిన సమాచారంతో విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని వడ్డెర కాలనీకి చెందిన పలువురు మైనర్లతో పాటు ఆటో డ్రైవర్ తెదేపా నాయకుడు వేముల దుర్గారావును పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. మరోవైపు వైకాపా నాయకుల ప్రోద్బలంతో పోలీసులు తమపై అక్రమంగా కేసులు పెడుతున్నారని బాధితుల కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నగదు బహుమానం ప్లాన్ వర్కౌట్ అయిందని ఒకవైపు పోలీసులు భావిస్తుంటే ఇదే క్రమంలో దీనిపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. స్థానిక వైసీపీ కార్యకర్తలే తమకి ఇష్టం లేని వారి పేర్లు చెప్పారని పోలీసులు పట్టుకున్న వాళ్ళ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. డబ్బు ఆశతో ఎవరి పేరైనా చెబితే నమ్మేయడమేనా అని స్థానికులు అంటున్నారు. తీసుకెళ్లిన వాళ్ల ఆచూకీ కూడా చెప్పడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారిని రహస్య ప్రాంతాల్లో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకెవరిని ఇరికిస్తారు అనే భయంతో కొందరు యువకులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోతున్నారు. వడ్డెర కాలనీలో 2-3 వీధులు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారిపోయాయి. తమ సామాజిక వర్గాన్నే ఎందుకు లక్ష్యంగా చేసుకుని వేధిస్తున్నారని స్థానికులు పోలీసులను నిలదీస్తున్నారు. ఆటో డ్రైవర్ దుర్గారావు తెదేపా పథకాల పట్ల ఆకర్షితులై 2 నెలల క్రితమే ఆ పార్టీలో చేరారు. దీంతో వైకాపా నేతల మాటలు విని పోలీసులు ఆయనను అక్రమంగా ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నారని కుటుంబ సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి సంఘటన జరిగినప్పుడు పోలీసులు సహజంగా ఎవరినో ఒకరిని బకరా చేస్తారు. పాత నేరస్తులను జల్లెడపట్టి తర్వాత ఎవరో ఒకరిని అరెస్ట్ చేసినట్లు చెబుతారు. కానీ తాజా కేసులో ఒక ప్రాంతంపై కక్ష కట్టినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు అంటున్నారు. గతంలో రాజధాని అమరావతిలో అరటి తోటలకు నిప్పు అంటించిన కేసులో ప్రస్తుత బాపట్ల ఎంపీ నందిగం సురేష్ను కూడా అప్పట్లో పోలీసులు ఇలాగే అరెస్ట్ చేశారనే సంగతి తెలిసిందే. తన చేత బలవంతంగా వైసీపీ నేతలే తోటలు తగలబెట్టించిందని చెప్పమని పోలీసులు చిత్రహింసలు పెట్టారని అప్పట్లో సురేష్ చెప్పారు. ఆ సంఘటనే సురేష్ను ఎంపీ దాకా తీసుకువెళ్లినట్టు అందరికీ తెలిసిందే. తాజాగా ఆటో డ్రైవర్ దుర్గారావును కూడా ఇలానే పోలీసులు విచారిస్తున్నారని అనుమానాలు వస్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఏది ఏమైనా తగిన ఆధారాలు లేకుండా ఎవరో చెప్పారని అరెస్ట్ చేస్తే పోలీసులు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. ముఖ్యంగా మైనర్లను పట్టుకుపోవడం పెద్ద చర్చనీయాంశమవుతోంది. దుర్గారావు కూడా మరో నందిగం సురేష్ మాదిరి కానున్నారా అనేది తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే అంటున్నారు విశ్లేషకులు.